కొడాలి నాని ఈ పేరు చెబితే తెలియని వారుండరు. ఎందుకంటే ఆయన పేరు కంటే ఆయన నోరే పవర్ఫుల్. ఆయన నోరు తెరిస్తే మిగతా వాళ్ళు చెవులు మూసుకోవలసిందే. అంత పవర్ఫుల్. చిన్న పెద్ద, సీఎం పీఎం ఎవరైనా నచ్చకపోతే ఆయన నోటికి బలవ్వాల్సిందే. ఆయన అధికారంలో ఉన్నన్నాళ్ళు చంద్రబాబు లోకేష్ మీద వ్యక్తిగతంగా ఎంత దాడి చేశారో అందరికీ తెలుసు. చంద్రబాబు వయసు మీద ఇంకెంతకాలం బతుకుతావంటూ, నీ అమ్మ మొగుడంటూ, పప్పు అంటూ అమ్మల్ని అక్కల్ని అందరినీ నోటికి వచ్చినట్టు మాట్లాడే కొడాలి నాని బయటకొచ్చాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నాడు. మరి మళ్ళీ నోటికి పదును పెడతాడా? అధికారంలో లేము కదా అని తోకముడుస్తాడా? అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక కొడాలి నాని ఏమయ్యాడు? కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే నానికి గుండె జారి గల్లంతయింది. దాంతో హాస్పిటల్ పడయ్యాడు. మాట్లాడితే ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి మాట్లాడే నాని రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచిన విషయం ప్రజలకు తెలియదనుకున్నాడా? రాజకీయం అంటే బూతులు తిట్టి ఫేమస్ అవడమేనా? అదేనా ప్రజాసేవ? ప్రజాసేవేమో గాని తిట్ల దండకంతో తమ నాయకుడిని మాత్రం బాగానే మెప్పించాడు. అందుకేనేమో ఉన్న మంత్రి పదవి కూడా తీసేశాడు వాళ్ళ నాయకుడు. దాంతో తన నోటికి మరింత పదును పెట్టాలనుకున్నాడు. మరింతగా రెచ్చిపోయాడు. సొంత సామాజిక వర్గాన్ని బూతులు తిట్టి అధినేత మెప్పు కోసం ట్రై చేశాడు. నాయకుడు మెప్పు పొందాడు. గుడివాడ టికెట్ దక్కించుకున్నాడు. బూతులు తిడితేనే పోలింగ్ బూతుల్లో ఓట్లు పడతాయనుకున్నాడు. కానీ ప్రజలు బూతులు మాట్లాడకుండా బుద్ధి చెప్పారు. మరి ఈ మధ్యకాలంలో పార్టీ డల్ అయిందని, మళ్ళీ పార్టీని ఫేమస్ చేయాలంటే కొడాలి బూతులతో రాష్ట్ర ప్రజల చెవులు పావనం చేయాలని నాయకుడు భావించాడని, అందుకే కొడాలి బయటికి వచ్చాడని ఒక ప్రచారం నడుస్తుంది. మరి కొడాలి నాని బూతులతో బుసకొడతారా, లేక బుద్ధిగా ఉంటాడా? బయటికి వచ్చిన కొడాలి నాని బుద్ధిగా ఉంటూ నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.